మనలో ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఈ మిస్టేక్ చేసే ఉంటారు. ఏటీఎంకి వెళ్ళినప్పుడు కార్డు మర్చిపోవడం, లేకపోతే కార్డు ఏటీఎం మిషన్‌లో పెట్టినప్పుడు ఇరుక్కుపోవడం, కార్డు పోవడం, లేదా కార్డు స్కిమ్మింగ్‌కి గురైనప్పుడు మనం బాగా కంగారు పడుతుంటాం. కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక కొత్త సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఇక మీదట ఏటీఎం నుండి డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం కార్డ్ అవసరమే లేదు. మీ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఈ కొత్త సిస్టమ్ పేరే యూపీఐ ఏటీఎం లేదా కార్డ్లెస్ క్యాష్ విత్‌డ్రావల్. ఈ వీడియోలో వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. యూపీఐ ఏటీఎం అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఏటీఎం నుండి డబ్బు ఎలా తీసుకోవాలి? దీనివల్ల ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అసలు యూపీఐ ఏటీఎం అంటే ఏంటి? ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. మనం కూరగాయల షాప్‌కి వెళ్ళినప్పుడో, లేతే హోటల్‌కి వెళ్ళినప్పుడో, షాప్‌కి వెళ్ళినప్పుడో డబ్బులు చెల్లించేటప్పుడు ఏం చేస్తాం? క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాం కదా! ఇప్పుడు అదే టెక్నాలజీని ఏటీఎంలో కూడా ఉపయోగిస్తున్నారు. యూపీఐ ఏటీఎం అంటే ఏటీఎం స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకునే సిస్టమ్ అనమాట. ఈ టెక్నాలజీని ఐసీసీడబ్ల్యూ అని అంటారు. ఇంట్రోపెరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్‌డ్రావల్ అని కూడా అంటారు. ఇది ఆర్బీఐ అలాగే ఎన్పిసిఐ కలిసి ప్రవేశపెట్టిన ఒక కొత్త సిస్టమ్. ఇందులో మెయిన్గా ఏంటంటే ఏటీఎం కార్డ్ అవసరం ఉండదు. కేవలం మీ మొబైల్ యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. యూపీఐ ఏటీఎం ఉపయోగించి డబ్బు ఎలా తీసుకోవాలనేదే కదా మీ డౌట్. ఇప్పుడు మనం ఈ సింపుల్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా యూపీఐ ఏటీఎం సపోర్ట్ చేసే ఏటీఎం దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఏటీఎం స్క్రీన్ మీద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, యూపీఐ క్యాష్ విత్‌డ్రావల్ అనేది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మీకు ఎంత డబ్బు కావాలో మీరు నమోదు చేయండి. 500, 1000 రూపాయల, 2000, 5000 మీకు ఎంత అవసరం ఉందో అంత అమౌంట్ మీరు టైప్ చేయండి. ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎం స్క్రీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఫోన్లో యూపీఐ యాప్ ఓపెన్ చేసి గూగుల్ పే ఉంటే గూగుల్ పే, ఫోన్పే లేదా పేటిఎం మీ దగ్గర ఏ యూపీఐ యాప్ ఉంటే అది ఓపెన్ చేయండి. అందులో స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక ఏటీఎం స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ను మీ మొబైల్తో స్కాన్ చేయండి. స్కాన్ చేసిన వెంటనే మీ మొబైల్లో ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక చివరిగా యూపీఐ పిన్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. కొన్ని క్షణాల్లోనే ఏటీఎం మెషిన్ నుండి క్యాష్ బయటకు వస్తుంది. ఎటువంటి ఏటీఎం కార్డ్ అవసరం లేదు. ఇక ఈ యూపీఐ ఏటీఎం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. ఏటీఎం కార్డు అవసరం ఉండదు. మనం వ్యాలెట్ మర్చిపోయినా, కార్డు మర్చిపోయినా మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఇక కొన్ని ఏటీఎంస్లో అయితే మోసగాళ్ళు స్కిమ్మర్ డివైస్ పెట్టి కార్డు డేటాను దొంగలిస్తుంటారు. అలాంటి మోసాల నుంచి కూడా బయటపడే ఛాన్స్ ఉంది. ఇక దాన్నే కార్డు క్లోనింగ్ కూడా అంటారు. ఈ కొత్త సిస్టంలో కార్డు ఉపయోగించకపోవడం వల్ల అలాంటి మోసాల నుంచి మనం బయటపడవచ్చు. పిన్ మర్చిపోయాం అనే టెన్షన్ కూడా ఉండదు. ఈ ఏటీఎం కార్డు అవసరం లేకపోవడంతో కేవలం యూపీఐ పిన్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక యూపీఐ ఏటీఎం ద్వారా ఎంతవరకు డబ్బు తీసుకోవచ్చు అనేది చూద్దాం. ప్రస్తుతం భద్రత కారణంగా ఎన్పిసిఐ ఒక్క ట్రాన్సాక్షన్కు 10,000 వరకు పరిమితి పెట్టింది. ఇది రోజువారీ అవసరాలకు సరిపోతుంది. మీకు ఎక్కువ డబ్బు అవసరమైతే బ్యాంక్ రూల్స్ ప్రకారం రోజులో మరిన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మొత్తానికి చూస్తే యూపీఐ ఏటీఎం అనేది భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్లో మరో పెద్ద అడుగనే చెప్పచ్చు. ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు. కేవలం మొబైల్తోనే క్యాష్ తీసుకోవచ్చు. మోసాల ప్రమాదం తగ్గుతుంది. ప్రక్రియ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకులు తమ కొన్ని ఏటీఎంలను ఈ టెక్నాలజీకి అప్గ్రేడ్ చేశాయి. త్వరలోనే దేశంలోని చాలా ఏటీఎంలలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.